హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చిందండి. పాతకాలం రెసిపీ అన్నమాట. అంటే ఏం రెసిపీ ఇది అని అనుకుంటున్నారా? పింక్ కలర్లో ఉంది అని అంటారు కదా. మహానటి సినిమాలో సావిత్రి అడుగుతుంది చూసారా, కొబ్బరి లౌజు. ఇది కొబ్బరి లౌజు స్వీట్ అండి. నేను చెప్పిన ప్రాసెస్ పాటిస్తూ చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కొబ్బరి తురుమును తీసుకోవాలండి. ఇది శ్రావణ మాసం కదా, ప్రతి ఒక్కరింట్లో కొబ్బరికాయలు మిగిలిపోయే ఉంటాయి కదా. వాటిని పాడేయకుండా ఇలా కొబ్బరి లౌజులు చేసేసుకొని స్టోర్ చేసుకోండి. నెలపాటైనా నిల్వ ఉంటాయి. ఇలా నేను తీసుకున్న తురుము ఒక కొబ్బరికాయదండి. నాకు 1 కప్పు వచ్చింది. 1 కప్పు కొబ్బరి తురుముకి సగం కప్పు చక్కెర తీసుకున్నాను. ఒకవేళ మీరు కొంచెం చక్కెర తక్కువ కావాలి అనుకుంటే తక్కువ చక్కెర తీసుకోండి. అలాగే ఇలాచి పొడి ముందుగా ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టేసి చక్కెర పోసేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ పోసేసుకోవాలి. అర కప్పు కంటే కొంచెం తక్కువ పోసుకోండి వాటర్ క్వాంటిటీ అనేది. ఇది బాగా మసలనివ్వాలి. పాకం ఎలా రావాలి అంటే ముద్ద పాకం కంటే కొంచెం ముందు రావాలండి. నేను చూపిస్తాను ఎలా రావాలో కూడా. పాకం ఎలా రావాలి అంటే మనం వాటర్లోకి 1 చుక్క పాకం డ్రాప్ వేయంగానే పాకం అనేది అక్కడే ఇలా కదలకుండా ఉండాలి. ఒకవేళ మనం పాకం వేయంగానే స్ప్రెడ్ అయిపోయింది అంటే మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు కాదు. మనం ఇలా నీళ్ళల్లో 1 చుక్క వేయంగానే ఇలా గట్టిగా ఎక్కడుందో అక్కడే ఉండాలి. చూసారా, ఇప్పుడు నేను వేలుతో కదులుపుతున్నా కానీ అది కదులుతుంది కదా, లూజ్గా ఉంది కదా. అలా ఉండకూడదు. మనం ఇలా పాకంలో వేయంగానే చూసారా అలా స్టిక్కీగా అక్కడే ఉండాలి. మనకు మన పాకం కొద్దిగా గట్టిగా అయినా కానీ లేదా అటు ఇటు కొద్దిగా ఎక్కువ వాటర్ అయ్యి అటు ఇటు అయినా కానీ పర్వాలేదండి. ఎందుకంటే మనం కొబ్బరి తురుము వేసాం కదా, కొబ్బరి తురుము వేసినాక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పాకం నేను చూపించిన విధంగా వచ్చిన తర్వాత అందులోకి మనం దంచిపెట్టుకున్న ఇలాచి కొబ్బరి తురుము వేసేసి కలిపేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న వాటర్ అన్నీ ఇందాక బయటికి వచ్చాయి కదా, మొత్తం కొబ్బరి తురుము అంతా ఇలా గట్టిగా అయిపోయేటట్టు చేసుకోవాలి. చూసారా ఇలా వచ్చింది. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా కొద్దిగా గట్టిగా ఉండాలి. మనం ఒక ప్లేట్లోకి ఆయిల్ రాసుకోవాలి. ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని మనం ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసుకొని కత్తితోటి మనం ఘాట్లు పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసి ఘాట్లు పెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత చాలా చక్కగా డిమోల్డ్ అవుతుందన్నమాట. ఇందులో మేము కలర్ వేయలేదండి. అది ఫుడ్ కలర్ కాదు, ఒక 2 డ్రాప్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ వేసాము. అలా మంచిగా చక్కగా కలర్ వచ్చేసిందనమాట. ఇది న్యాచురల్గా చేసాం చూసారా. ఇందులో కలర్ కూడా వేయకుండా మేము బీట్రూట్ జ్యూస్ వాడామన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం తీసేసి మళ్ళీ ఒకసారి మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ కట్ చేస్తే చాలా చక్కగా ఈజీగా డిమోల్డ్ అవుతుందన్నమాట. వీటిని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. మనకు పాకం రెడీ అయితే సరిపోతుంది. పాకం పట్టరాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈ స్వీట్. మనకు పాకం ఇంత ఖచ్చితంగా ఇదే మిశ్రమంలో ఉండాలనేది ఏం రూల్ లేదండి. ఇది మనము పాకం ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ కొబ్బరి తురుము వేసాకే మనము దాన్ని కొద్దిగా కొబ్బరి తురుము మొత్తం గట్టిగా అయ్యాక మనం వేరే ప్లేట్లోకి వేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. స్వీట్ చేయరాని వాళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేస్తారు ఖచ్చితంగా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బయట కొంచెం గట్టిగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. పైన కాజుతో సర్వ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కాజు ఫ్లేవర్ కూడా తాగుతూ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైమే చేశాను కొబ్బరి లౌజు మాత్రం. మా మమ్మీ చెప్పింది ఎలా చేయాలో.
ఫస్ట్ టైం చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి.